సిద్ధం సభకు మేదరమెట్ల సిద్ధమైంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇక్కడ ఉన్నటువంటి సభాస్థలికి చేరుకుంటున్నారు. ఇంకా గంటల సమయం మీటింగ్కు ఉన్నప్పటికీ చాలామంది ఇక్కడ చేరుకొని తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం స్పీచ్ ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు జత కడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆసక్తి ఉంది. నాతో పాటు చాలామంది ఇక్కడ అభిమానులు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ చూడొచ్చు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. చెప్పండి, మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లాంటి జోష్ ఉంది, ఎందుకు ఈ మీటింగ్కి ఇంత ఉదయాన్నే మీరు వచ్చారు? వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే, ఎంతమంది బీజేపీ, టీడీపీ, జనసేన మొత్తం అలయన్స్ అయినా సరే డెఫినెట్గా మళ్ళీ జగనే సీఎం అవుతాడు. 100% మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ మళ్ళీ ఒక్కసారి గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇంకా 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 2-3 గంటల టైం ఉంది మీటింగ్ స్టార్ట్ కావడానికి. మీరు ఎర్లీగా వచ్చారు. ఏంటి, ఎట్లాంటి ఉంది మీ ఊర్లలో లేకుంటే మీరు వచ్చేటువంటి ప్రాంతాల్లో సిద్ధం సభకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? రూరల్ ప్రాంతం నుంచి చాలా ఎంత ఎంత లేడీస్ నిన్న మేము రాత్రి అమ్మ జగనన్న మీటింగ్ వెళ్దామంటే మేము మగవాళ్ళు మీరేనాయా మమ్మల్ని కూడా తీసుకెళ్ళినా అని చెప్పేసి మాకంటే ఉత్సాహంగా మహిళలు, డ్వాక్రా మహిళలు అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అన్న ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు, అందులో మేనిఫెస్టో రిలీజ్ అన్నారు కదా ఈరోజు. అన్న ఏ విధంగా 2024లో రూపకల్పన చేయబోతున్నారు, ప్రజా పథకాలు ఇంకా పెంచి జనంలోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారో ఈరోజు చెప్పబోతున్నారు అన్న. రైట్, మనం చూడొచ్చు ప్రతి ఒక్కరిలో జోష్ ఉంది. మనం చూడొచ్చు అనంతపురం నుంచి వచ్చిన ఉన్నారు. ఎప్పుడు బయలుదేరారు ఇక్కడ రావడానికి మీరు? నిన్న సాయంత్రం నిన్న ప్రొద్దునీడి. ఇక్కడ అనంతపురంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ సింగనమల నియోజకవర్గం తరిమెల గ్రామం. రైట్, అక్కడ నుంచి వస్తున్నప్పుడు అంటే మీ ఊర్లో మేము సిద్ధం సభకు వెళ్తున్నామని చెప్పారు కదా, ఎటువంటి జోష్ ఉంది, ఊర్లో ఏం చర్చించుకుంటున్నారు సిద్ధం గురించి? చాలా బాగుందని అనుకుంటున్నారు సార్. ఎందుకు ఇంత దూరం వచ్చారు? మీ దగ్గర రాప్తాడులో కూడా మీటింగ్ అయింది కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? అభిమానం సార్, జగన్ అంటే అభిమానం మాకి. ఎలా వచ్చారు ఇక్కడ దాకా? మీరు ట్రైన్కి వచ్చాం. మీరే వచ్చారా, ఎవరిని తీసుకొచ్చారు మిమ్మల్ని? ఉన్నారు సార్ 4-5 మంది. నలుగురు ఐదుగురు వచ్చారా? వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మేము ఇటుకు వచ్చినాం. చూడొచ్చు, కేవలం ఈ పల్నాడు ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గాలే కాదు, అభిమానులు ఎవరైతే ఉన్నారో చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. అందరిలో కూడా చూడొచ్చు, వీళ్ళందరూ ఉదయం 6 గంటలు 7 గంటలకి ఇక్కడికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా, ఫస్ట్ రోలో గ్యాలరీస్లో మొదటి రోలో కూర్చుండి జగన్మోహన్ రెడ్డిని దగ్గరికి వెళ్ళి చూడాలనేటువంటి ఒక ఆతృత అనేటువంటిది వీళ్ళందరిలో కనిపిస్తోంది. నేను దాదాపు 20 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను, చాలా పొలిటికల్ మీటింగ్స్ కవర్ చేశాను. బట్ సిద్ధం ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఒక మాసివ్ ఏదైతే గ్యాదరింగ్ ఉంటుందో అది మీరు సిద్ధం మీటింగ్లోనే చూడొచ్చు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏ పొలిటికల్ మీటింగ్స్లో కూడా రానంత జనం రాప్తాడు మీటింగ్లో వచ్చారు, భీమిలి మీటింగ్లో వచ్చారు, దెందులూరు మీటింగ్లో వచ్చారు. వాటన్నింటినీ బ్రేక్ చేస్తుంది ఈరోజు మేదరమెట్ల సభ అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతోంది. చాలా ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉంది. వీళ్ళు మాత్రమే కాదు, చాలా మంది వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? రేపల్ నియోజకవర్గం నుండి వచ్చామండి. ఏం చేస్తుంటారు మీరు? నేను కోఆపరేటివ్ సొసైటీలు చేస్తాను. రైట్, ఎట్లా సార్? అంటే ఎందుకు బస్సులు ఖాళీ లేవు, బస్సులు తెల్లారగట్లే వెళ్ళిపోయినాయి, ఎక్కడే బయలుదేరి వచ్చేసేసి. నేను నా కొడుకు ఖాళీ లేకపోతే బండి వేసుకుని వచ్చాము రేపల్ నుండి. ఎందుకు అంత దూరం నుంచి రావాల్సింది? మా జగన్ ప్రాణం. 175 చాలా మంది ఏమడుగుతున్నారంటే బస్సులు అవైలబిలిటీ లేదు, ట్రైన్స్ అవైలబిలిటీ లేవు. మనం చూడొచ్చు, వాళ్ళ అభిమానులు వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న? చిలకలూరుపేట నుంచి వచ్చారు. ఎట్లా ఉంది? మీరు 3 సిద్ధం సభల తర్వాత 4వ సభ ఇక్కడ మేదరమెట్ల జరుగుతుంది కదా, కార్యకర్తల్లో అభిమానులు ఎటువంటి డిస్కషన్ ఉంది? అన్న సభ అయితే సూపర్ అన్న. ఎట్లా ఉంటది ఈరోజు సభ? యుద్ధం సమరం, యుద్ధం. ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే. చెప్పండి, ఎందుకు కర్నూలు నుంచి వచ్చారు? మీకు దేవుడు జగన్. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఎందుకు సార్? ప్రాణం ఏమనిస్తాం సార్, దేవుడు జగన్. ఎందుకు అభిమానం? ఒకటి, మీరున్నారు, మాకు ముక్కు మొహం తెలియదు, మీరు 100 రూపాయలు ఇమ్మంటే ఇస్తారా? ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎన్నో కోట్లు లక్షలు పెట్టి పథకాలు పెట్టి ఇచ్చారు. ఇంకా అలాంటి వాళ్ళు ఏమంటారండి, మీరే చెప్పండి. చాలా మంది ఊరికే బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా చేస్తున్నారు. డబ్బులు దోచుకోలేదు, చంద్రబాబు దోచుకున్నాడు, చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు, గ్రామ సభ్యులు దోచుకున్నాడు. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం అభివృద్ధి అంటే అభివృద్ధి లేదా? ఎన్ని ఫ్లైర్ కట్టలేదు, పోర్ట్లు కట్టలేదు. అదేమంటే హైదరాబాద్ పోర్ట్లు ఉన్నాయా? లేవు. అవసరమైతే అమరావతి అన్నాడు, వైజాగ్ చాలా ఉంది. ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ నెంబర్ 1 అయ్యింది. ఎందువల్ల అయింది? ఎవరి వల్ల అయింది? వాడు ఏమంటాడు, ఇంగ్లీష్ చదువుకుంటే 4 మందం అయిద్దా? వాళ్ళ కొడుకు అయినట్టు అయిద్దా? లోకేష్ గారు అయినట్టు అయిద్దా? మనం చూడొచ్చు, అభిమానం అనేటువంటిది ఈరోజు మేదరమెట్లలో పొంగి పొర్లుతోంది. చాలా మంది డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా చాలా
కల్ట్ అభిమానులు వీళ్ళందరూ కూడా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఈ మీటింగ్ మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏమి ఇస్తున్నారు ఈ మీటింగ్ లో మీరు? నాది రాజమండ్రి అన్న. నిన్న వచ్చి నేను రాజమండ్రి నుంచి ఏం కాదు జగన్ మీద వ్యతిరేకత వచ్చేసిందని టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ అంటున్నారు. వ్యతిరేకత కాదు, జగన్ ఒంటరివాడు అయిపోయి అంటున్నారు. అది కాదు అన్నా, నువ్వు ఒంటరివాడివి కాదు, నీ వెనకాల జగన్ పెద్ద సైన్యం ఉందని తెలియజేయడానికి వచ్చాం. సిద్ధం, యుద్ధానికి మేము సిద్ధం. వీళ్ళందరూ కూడా కార్యకర్తలు, ఇందులో యూత్ ఉంది, ఇందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నర్సరావుపేట సార్. నర్సరావుపేట నుంచి వచ్చారా? ఎట్లా ఉంది? ఇప్పటికే 3 సభలు జరిగినాయి, 4వ సభ జరగబోతుంది కదా, ఏమి ఇస్తున్నారు, ఏం జరగబోతుంది ఈ మీటింగ్ తర్వాత? ఇప్పుడు ఈ సభకు మాత్రం ఎక్కువ మంది రైతులే హాజరవుతారు సార్. ఎందుకంటే రైతు రుణమాఫీ గురించి ఒక ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో ఈ రైతులు ఎక్కువ మంది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. రైట్. ఈ ఏరియాలో పల్నాడు అనేటువంటిది కొంత కల్ట్, వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం ఉంటుంది కదా, కానీ చాలా దూరం నుంచి కూడా జనాలు వస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళని మీరు చూసిన తర్వాత ఏమర్థమవుతోంది మీకు? ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే 175కి 175 సీట్లు రావడానికి మాత్రం ఈ జనాలను చూస్తే అర్థమవుతుందండి. కంపల్సరీ జగనన్న మీద అభిమానంతో, ఎమ్మెల్యేని కాదు సార్, జగనన్న అభిమానంతో ఓటేస్తారు అంతే. అవతల వైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవన్నీ కలుస్తున్నాయి కదా. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఒక్క జగన్మోహన్ రెడ్డి చాలు, ఫోటో కట్అవుట్ చాలు, ఒక్క కట్అవుట్, జగనన్న కట్అవుట్. జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చాలు, ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని జెండాలు జత కట్టినా అనేటువంటి ఒక జోషిన్లలో ఉంది. సో మేదరమెట్ల సిద్ధంగా ఉంది, జనాలు కదిలారు, మేదరమెట్లకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఎలా ఉండబోతోంది, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ వీళ్ళలో కనిపిస్తోంది. వీళ్ళ సత్యతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, మేదరమెట్ల.